త్రిశూల వ్యూహం. కురుక్షేత్ర యుద్ధం ఆఖరి రోజు పాండవులు అనుసరించిన వ్యూహం. మహాబలిశాలి భీష్ముడిని ఓడించిన వ్యూహం. ఇప్పుడు అదే వ్యూహం ఉగ్రదేశం పాకిస్తాన్ లక్ష్యంగా అమల్లోకి వచ్చింది. సర్ క్రీక్ వేదికగా శత్రుసేనలకు చుక్కలు చూపించడమే లక్ష్యంగా ఆపరేషన్ త్రిశూల్ను తెరపైకి తెచ్చారు. సింధూర్తో ఇస్లామాబాద్ను నిలువునా వణికించిన త్రివిధ దళాలు త్రిశూల్తో గట్టి సందేశం పంపిస్తున్నాయి. భారత మట్టి వైపు కన్నెత్తి చూసినా ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ మాయం కావడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ఇంతకు సర్ క్రీక్ కేరాఫ్గా అసలేం జరుగుతోంది? ఆపరేషన్ త్రిశూల్ అసలు లక్ష్యం ఏంటి? సైనిక విన్యాసాలే మరో భీకర యుద్ధానికి వేదికవుతాయా? వాచ్ దిస్. ఉగ్రదేశం పాకిస్తాన్ వణికిస్తున్న భారత త్రిశూల వ్యూహం. సర్ క్రీక్ కేరాఫ్గా యాక్షన్ మార్చేసిన భారత త్రివిధ దళాలు. ఆపరేషన్ త్రిశూల్తో పాకిస్తాన్కు ఇస్తున్న సందేశం ఏంటి? 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరి వ్యూహాలు వారివి. విజేతలుగా నిలిచేందుకు పాండవులు, కౌరవులు ఇరు వర్గాలు సర్వశక్తులు ఒడ్డారు. ఏ యుద్ధంలో అయినా గెలుపోటములు నిర్ణయించేవి వ్యూహాలే. వ్యూహం లేకుండా అడుగేస్తే రణభూమిలో ప్రత్యర్థుల్ని నిలువరించలేరు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, కౌరవులు రోజుకొక వ్యూహంతో నిర్మించిన ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అలా 18 రోజులు 18 వ్యూహాలు అనుసరించారు. అంటే పాండవులు 18 వ్యూహాలు, కౌరవులు 18 వ్యూహాలు, మొత్తం 36 వ్యూహాలు అనుసరించారు. అలా పాండవుల ఆఖరి రోజు ఉపయోగించింది త్రిశూల వ్యూహం. మహాబలశాలి భీష్ముడిని ఓడించిన వ్యూహం కూడా. నాటి వ్యూహాన్ని భారత త్రివిధ దళాలు అమలు చేస్తున్నాయి. అది కూడా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం సర్ క్రీక్ వేదికగా. మోడర్న్ వార్ఫేర్లో భారత త్రివిధ దళాల త్రిశూల వ్యూహం ఇదే. పేరుకే ఇవి విన్యాసాలు, రియాలిటీలో మాత్రం యుద్ధ సన్నాహాలు. మోడీ సర్కార్ ఏ క్షణాన సర్ క్రీక్ రీజియన్లో ఆపరేషన్ త్రిశూల్ను ప్రకటించిందో అప్పుడే పాకిస్తాన్ నిలువున వణికిపోయింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహిస్తున్న త్రిశూల్ సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు అత్యవసర నోటిఫికేషన్ నోటం జారీ చేసింది. పాకిస్తాన్ ఇంతగా ఎందుకు భయపడుతోంది? భారత్ ఇప్పుడే ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం రాజ్నాథ్ సింగ్ ఇటీవలే ఇచ్చారు. सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है. साथियों, भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं. अगर सर क्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों. और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया. आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है. దేశం మొత్తం దసరా సంబరాల్లో ఉన్న వేళ ఉగ్రదేశం పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇదే. పాకిస్తాన్తో యుద్ధం చేయడం భారత లక్ష్యం కాదంటూనే సర్ క్రీక్ ప్రాంతంలో ఎటువంటి దురాక్రమణకు పాల్పడినా ఆ దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని మార్చేంత స్థాయి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. సింపుల్ గా చెప్పాలంటే సర్ క్రీక్ ను టచ్ చేస్తే పాకిస్తాన్ మ్యాపులు మారిపోతాయని రాజ్నాథ్ హెచ్చరించారు. అంతేకాదు కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్ క్రీక్ రీజియన్ గుండానే వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినప్పటికీ సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నించినా పాకిస్తాన్ ఉద్దేశాలు వేరుగా పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ ఊరికే సర్ క్రీక్ రీజియన్ విషయంలో పాకిస్తాన్కు వార్నింగ్ ఇవ్వలేదు. 2019 నుంచి పాకిస్తాన్ సర్ క్రీక్ వద్ద భారీగా సైనిక మోహరింపులు చేపడుతోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫాంట్రీ, ఆంఫిబియస్ బెటాలియన్లు, నిఘా కోసం కోస్టల్ డిఫెన్స్ బోట్లు, ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు వంటి వాటిని ఇక్కడికి తరలించింది. అందుకే రాజ్నాథ్ ఈ రేంజ్లో రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్ను అమలు చేయడానికి రీజన్ అదే.
సర్క్రిక్ రీజియన్ గురించి ఇంకాస్త డెప్త్కు వెళితే గుజరాత్ రాష్ట్రం, పాకిస్తాన్, సింధు రాష్ట్రాల మధ్య ఉన్న ఉప్పునీటి చిత్తడి ప్రాంతాన్నే సర్క్రిక్ గా పిలుస్తారు. ఈ ప్రాంతంలోకి అరేబియా సముద్ర జలాలు రావడంతో చాలా ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత సంక్లిష్టమైన వివాదాల్లో ఇది కూడా ఒకటి. నిర్జన చిత్తడి ప్రాంతం అయినప్పటికీ ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్ నిల్వలు భారీగా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు అరేబియా సముద్రంలో సముద్ర సరిహద్దులు, స్పెషల్ ఎకనామిక్ జోన్లను సర్క్రిక్ ప్రభావితం చేస్తుంది. 96 కిలోమీటర్ల నదీ ముఖద్వారం అరేబియా సముద్రంలోకి చొచ్చుకు వెళుతుంది. ఈ ప్రాంతంలో ఇరు దేశాల సరిహద్దుల్ని 1968 ట్రైబ్యునల్ అవార్డు స్పష్టంగా నిర్వచించింది. 1968లో ఒక అంతర్జాతీయ ట్రైబ్యునల్ రాన్ ఆఫ్ కచ్ సరిహద్దు సమస్యను పరిష్కరించింది. కానీ సర్క్రిక్ వివాదం అనేక రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదు. మన దేశం ముందుగా సముద్ర సరిహద్దును గుర్తించాలని కోరుకుంటే పాకిస్తాన్ మాత్రం ముందు సర్క్రిక్ వివాదాన్ని పరిష్కరించాలని పట్టుబడుతోంది. అంతేకాదు పాక్ సర్క్రిక్ మొత్తం సింధు ప్రాంతానికి చెందినదే అని వాదిస్తోంది. నిజానికి బొంబాయి ప్రెసిడెన్సీ సర్కార్ 1914లో ఒక రిజల్యూషన్ జారీ చేసింది. దీనిలో సర్క్రిక్ ను కచ్ రాజ్యం, సింధు మధ్య సరిహద్దుగా గుర్తించింది. ఈ తీర్మానం ప్రకారం సర్క్రిక్ తూర్పు తీరం కచ్ రాజ్యానికి చెందినదిగా, పశ్చిమ తీరం సింధుకు చెందినదిగా నిర్ణయించారు. క్రీక్ మధ్య భాగాన్ని సరిహద్దుగా పరిగణించారు. మిడ్ ఛానల్ సూత్రం ఆధారంగా నిర్ణయించారు. ఈ తీర్మానంతో సహా ఒక మ్యాప్ విడుదల చేశారు. దీనిని B44 మ్యాప్ అని పిలుస్తారు. ఈ మ్యాప్లో సరిహద్దు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ 1914 తీర్మానం కూడా తమకే అనుకూలమని పాకిస్తాన్ వాదిస్తుంది. మిడ్ ఛానల్ సూత్రాన్ని వర్తింపు చేయడానికి ఇక్కడ నది లేదని వాదిస్తోంది. అయితే 1925 నాటి బ్రిటిష్ మ్యాప్లో సరిహద్దు రాళ్లు నీటి మధ్యలో ఉన్నాయి. కాబట్టి 1914 తీర్మానం ప్రకారం మధ్య భాగం నుంచి సరిహద్దు గుర్తించాలని భారత్ చెబుతోంది. నీటితో నిండి ఉండే మధ్య భాగం నుంచి సరిహద్దును గుర్తించాలని భారత్ పట్టుబట్టడానికి కారణం అధిక ఆటుపోటుల కాలంలో ఈ క్రీక్ నౌకాయానానికి అనుకూలంగా ఉంటుందని భావించడమే. కానీ అందుకు పాక్ సస్యమిరా అంటోంది. ఫలితంగా ఈ వివాదం దశాబ్దాలుగా ఎటూ తేలని పంచాయతీగా మిగిలిపోయింది. ఇండియా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తుంటే పాకిస్తాన్ ఎప్పట్లానే దురాక్రమణ కుట్రలు పన్నుతోంది. అందుకే రాజ్నాథ్ ఈ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। आज 2025 में पाकिस्तान को याद रखना चाहिए कि कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है। సర్క్రిక్ ప్రాంతాన్ని టచ్ చేస్తే కరాచీ కదిలిపోతుందని రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇవ్వడంలోనే కథ మొత్తం ఉంది. పాకిస్తాన్ అతిపెద్ద పోర్టు నగరమైన కరాచీ ప్రాంతం సర్క్రిక్ నైరుతి దిశలో ఉంటుంది. ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే కరాచీకి భద్రత లభిస్తుందని షరీఫ్ సర్కార్ భావిస్తోంది. ఎందుకంటే సర్క్రిక్ నుంచి జలమార్గాల మీదుగా కరాచీ పోర్టుకు చేరుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కరాచీ పోర్టును కాపాడుకోలేకే భారత్తో కాళ్లబేరానికి రావలసి వచ్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ తన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్తో కరాచీని చుట్టుముట్టడంతోనే పాకిస్తాన్ నేవీ యుద్ధం చేయలేకపోయింది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రావద్దంటే సర్క్రిక్ ప్రాంతంపై పట్టు బిగించడం ఒక్కటే ఆప్షన్. అందుకే సైలెంట్ గా దురాక్రమణ కుట్రలకు తెరలేపుతోంది. ఆ కుట్రలకి చెక్ పెట్టేందుకే త్రిశూల్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలు పాల్గొంటున్న ఈ విన్యాసాల లక్ష్యం భారత్ మట్టిని టచ్ చేస్తే ఏం జరుగుతుందో ఉగ్రదేశానికి చూపించడమే. ఈ విన్యాసాల కోసం ఏకంగా 28,000 అడుగుల ఎత్తు వరకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్టు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున త్రివిధ దళాలు కలిసి విన్యాసాలు చేయడం ఇది తొలిసారి. నవంబర్ 10 వరకు జరిగే ఈ విన్యాసాల సమయంలో పాకిస్తాన్ ఏమాత్రం తోక జాడించినా మరో యుద్ధం మొదలైనట్టే. అప్పుడు రాజ్నాథ్ చెప్పినట్టు పాకిస్తాన్ అనే దేశం వరల్డ్ మ్యాప్లో కనిపించదు.